మీరు ఎవరికైనా అప్పిచ్చారా? ఎంత అడిగినా ఇవ్వడం లేదా? తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యారా? బెదిరించైనా డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తిని అప్పు తీర్చాలని డిమాండ్ చేయకండి. అలా చేస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అవును, మీరు వింటుంది నిజమే. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష పడనుంది. ఇందుకు సంబంధించిన చట్టం చేసింది తమిళనాడు ప్రభుత్వం. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష పడేలా కొత్తగా రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదించారు. తమిళనాడులో కొన్ని రుణ సంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయటం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసిన, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. బలవంతంగా అప్పు వసూలు చేయడం ద్వారా ఆ అప్పు తీసుకున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణ సంస్థే అందుకు కారణమంటూ బెయిల్ లభించిన విధంగా జైలు శిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. ఈ బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదముద్ర వేశారు. ప్రజల వద్ద కొన్ని రుణ సంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని, ఇలాంటి సంఘటనలు ఆపటానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని తెలిపింది తమిళనాడు ప్రభుత్వం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇలాంటి దోపిడీ పద్ధతుల నుంచి రక్షించేందుకు స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయనిధి స్టాలిన్ వివరించారు. ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసిన, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసిన 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రుణ సంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని తెలిపారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం అప్పుల బాధల్లో కూరుకుపోయిన ఎంతో మందికి ఊరటనిస్తుందని కొందరంటున్నారు. రుణ వసూల ప్రక్రియలో మానవత్వాన్ని, చట్ట పాలనను పెంపొందించే దిశగా సాగుతుందని అంటున్నారు. మరికొందరు అప్పు ఇచ్చేవాడు ఇక వైద్యుడు కాదు, నేరస్తుడు అవుతాడేమో అని సెటార్లు వేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.